నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రపంచంలో జరిగే ఘటనలు, మన భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్ అన్నీ బేరీజు వేసుకుంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తులకు, ఫ్యామిలీస్కి గత 11 ఏళ్లుగా మనం చేస్తున్న తపస్సుకు, పేషెన్స్తో వెయిట్ చేస్తున్న టైము ఫలించబోతుంది. గత 11 ఏళ్లుగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించడమే కాకుండా రియల్ ఎస్టేట్ని తాకే శక్తి కూడా కోల్పోయినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. 11 ఏళ్లుగా కేవలం బ్లాక్ మనీ, అదే కాకుండా ఉన్నత పదవులు ఉన్నవాళ్ళు, ఆస్తి పరులు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పాల్గొంటూ వస్తున్నారు. 11 ఏళ్లుగా అందరి పార్టిసిపేషన్ ఈ రియల్ ఎస్టేట్ స్టోరీలో లేదు. ఈ 11 ఏళ్లుగా ఏ పేస్ ఆఫ్ గ్రోత్ ఉందో, ఇప్పుడు ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 9 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడానికి ఆసన్నమైంది, అటువైపే దూసుకుపోతుంది. 9 ఏళ్ల కనిష్ట స్థాయికి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పోబోతున్నాయి. మనము ఇది కని విని ఎరగని ఘటన చూడబోతున్నాం. సంవత్సరం లోపల 2026 నేను చెప్తూనే వస్తున్నాను, దిస్ ఈజ్ ఎ వాటర్లూ ఇయర్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. బాగా పేషెన్స్తో ఉన్న బిల్డర్లు కూడా చితకనబడి, నిరుత్సాహపడి తమ ప్రాపర్టీస్ బ్యాంకు వేలం వరకు పోయే సంవత్సరమే 2026. ఇది మనమంతా గర్వపడవలసిన సంవత్సరం. మన ఛానల్ గత 3 ఏళ్లుగా ఏ కలలు గనిందో, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళను పేషెన్స్తోని వ్యవహరించమని చెప్పిందో, కాస్త ఆగమని చెప్పిందో, ధరలు తగ్గుతాయి అని చెప్పిందో, అదే రీతిలో అనుకోని ఘటనల కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అథపాతాళానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. మార్క్ మై వర్డ్స్, అథపాతాళానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. దీనికి బలమైన కారణాలు కొన్ని ఊహించినవి, కొన్ని ఊహించనివి తోడై ఆ రియల్ ఎస్టేట్ పతనం పతాక స్థాయికి ఇప్పుడు చేరుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్భాటాలంతా మేకపోతు గాంభీర్యాలు, టాప్ లెవెల్. ఇప్పుడు హైదరాబాదులో టాప్ లెవెల్ బిల్డర్ నుంచి 3 టైర్ బిల్డరు, మేస్త్రీల వరకు ఈ వైరస్ పాకింది. వాళ్ళు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. వాళ్ళు దే కెనాట్ ఈవెన్ మూవ్ దర్ ఫింగర్. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. పర్ ఇయర్ వాళ్ళు ఓన్లీ 2 to 3% ఆల్రెడీ కట్టిన ఫ్లాట్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. 2 to 3% ఓన్లీ. అంత దరిద్రంగా తయారైంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం బేసిక్ మ్యాక్రో లెవెల్ సర్వేలో దీని యాక్యురసీ మనం చెప్పలేము. ఎందుకంటే హైదరాబాదులో
కొన్ని అంటే 30 ఇయర్స్ నుంచి అన్సోల్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. 30 ఇయర్స్ నుంచి అన్సోల్డ్ అంటే ఓ లేఅవుట్ 30 ఇయర్స్ బ్యాక్ వేసిన దాంట్లో ఇంకా అమ్ముడు పోని ప్లాట్లు ఉన్నాయి. మరి రీసెంట్లీ వేసిన లేఅవుట్లో ప్లాట్లు కూడా విపరీతంగా ఖాళీగా ఉన్నాయి. పంచాయత్లో వేసిన ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి, డిటిసిపి ఖాళీగా ఉన్నాయి, హెచ్ఎండిఏ ఖాళీగా ఉన్నాయి. అంటే మనం ఒక 60% యాక్యురసీ, మనకున్న సమాచారం ప్రకారం 60% యాక్యురసీతో పోతే, ఓన్లీ 60% యాక్యురసీ, 22 లక్షల ప్లాట్లు 22 లక్షల ప్లాట్లు హైదరాబాద్ చుట్టుముట్టు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా అంటే అన్సోల్డ్ ఓన్లీ, రీసేల్ కాదండి, అన్సోల్డ్ ప్లాట్స్ 22 లక్షల ప్లాట్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ చుట్టుముట్టు, నగరం చుట్టుముట్టు. అయితే ఇప్పుడు అన్సోల్డ్ ప్లాట్స్కి గత 11 ఇయర్స్గా చాలా రీజన్స్ వల్ల ఈ ప్లాట్ల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అంటే ల్యాండ్పై మక్కువ తగ్గి ఫ్లాట్స్పై మక్కువ పెరగడం, ఫ్లాట్స్కి వస్తున్న లోన్స్ ప్లాట్స్కు రాకపోవడం, ఓన్లీ సేవింగ్స్ బేసిస్ పై ప్లాట్స్ కొనగలగడం, అంటే లీగల్ ఇష్యూస్ విత్ ఆఫ్ ఓనింగ్ ఎ ప్లాట్, అంటే ఇవన్నీ కలిపి ప్లాట్స్ యొక్క సేల్స్ని గత 11 ఏళ్లుగా దెబ్బ కొడుతూనే ఉన్నాయి. 22 లక్షల ఫ్లాట్ ఓన్లీ 60% యాక్యురసీతో మనం చెప్పగలుగుతున్నాం. అంటే ఇంకా 40%లో ఇంకా దాని ప్లాట్ల ఇవి చాలా ఎక్కువ ఉండొచ్చు. అంటే గణాంకాల్లో లేని ప్లాట్స్ అంటే నియర్లీ 30 to 40% ఉన్నాయి. అంటే ఎస్టిమేషన్ వేయలేని దాంట్లో మళ్ళీ రీసేల్ ప్లాట్స్ వెయిటింగ్లో ఉన్నాయి. అవేం చేస్తున్నాయి, కొత్త ప్లాట్స్తో పోటీ పడుతున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు పాత లేఅవుట్స్ నుంచి ప్లాట్స్ సేల్కి వస్తున్నాయి. కొన్ని రీసేల్ అని చెప్తున్నారు కానీ ఒరిజినల్ లేఅవుట్ ఓనరే అవి అమ్ముతున్నాడు. అంటే గత 20-30 ఇయర్స్ నుంచి ఇంకా అన్సోల్డ్ ప్లాట్స్ ఆ లేఅవుట్లో పడున్నాయి. దీనికి ఏకైక కారణం మధ్యలో వచ్చిన ఈ హైరైజ్ హైప్ వల్ల భయంకరమైన స్థితులు మన హైదరాబాదులో నెలకొన్నాయి. ప్లాట్ల కన్నా ఫ్లాట్లు ఎక్కువ పోతున్నాయి అనే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ కాస్త ఇప్పుడు బ్రేక్ అవుతుంది. అంటే హైరైజ్లో మనం చెప్పుకున్నట్టు 3.5 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లోనే ఖాళీ ఉన్నాయి. ఆల్ ఓవర్ హైదరాబాద్ 5.2 to 5.5 lakh ఫ్లాట్స్ ఖాళీగా, ఎవ్వడు బయ్యర్ లేకుండా ఖాళీగా పడున్నాయి. మళ్ళీ మేము చెప్తున్నాం, మన ఛానల్ గత 3 ఏళ్లుగా మీకు అందిస్తున్న సమాచారం ఆణిముత్యం లాంటిది. కొంతమందికి డైజెస్ట్ కాక పిచ్చిగా అరుస్తున్నారు, అంటే పిచ్చి పడిపోయి. ఎందుకంటే ఇది రియల్ ఫిగర్స్ ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. 3.5 లక్షలు అంటే అప్పుడు ఎట్లా ఫ్లాట్ కడితే అట్లా అమ్ముడుపోతున్నాయని అబద్ధం చెప్పేటోళ్ళు ఇప్పుడు 2 లక్షల పైచిలకు ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం 3.5 క్లెయిమ్ చేస్తున్నాం, వాళ్ళు 2 దాకా వచ్చిండ్రు. అంటే అబద్ధం కాస్త నిజంగా మారడానికి 3 ఏళ్ళు పట్టింది. మనం చెప్తుంటే అది వాళ్ళు వింటలేరు. కానీ ఈ 3.5 lakh కూడా రాంగ్ ఫిగర్ అని మనకు తెలుస్తుంది. దాదాపు 4.2 to 4.5 lakh ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి. ఈ 3.5 కూడా యాక్యురేట్ ఫిగర్ మనం చెప్పలేం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. వెస్ట్ హైదరాబాదులో అంటే గవర్నమెంట్ అంటే తెలియకుండా, అంటే గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ లేకుండా దాదాపు 12,000 ఫ్లాట్లు చేతులు మారాయి. 12,000 ఫ్లాట్లు అంటే అది రిజిస్టర్ కాలేదు.
అంటే దాని ఎగ్జిస్టెన్సే తెలియదు. ఎగ్జిస్టెన్స్ తెలియకుండా వైట్ పేపర్ డాక్యుమెంటేషన్తో, అంటే ఆ పెద్ద హైరైజ్లో, ప్రతి హైరైజ్లో ఒక 30-40 ఫ్లాట్లు అట్లనే కట్టేస్తున్నారు. దానికి ఓసీ వస్తుంది. ఆ టోటల్ అంటే ఆ హైరైజ్కి ఓసీ వస్తుంది. దాంట్లో అంతా తిమ్మిరి జరిగింది. 12,000 ఫ్లాట్లు మనకు అందుతున్న సమాచారం. అంటే వైట్ పేపర్పై రేపు అది రెగ్యులరైజేషన్ వైపు పోవచ్చు. గవర్నమెంట్ మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తే ఈ వైట్ పేపర్లో ఉన్న ఫ్లాట్స్ కాస్త రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే కూల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అంత ఆ రేంజ్లో అవినీతి జరిగింది. ఆ రేంజ్లో అవినీతి జరుగుతుంది. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద బిల్డర్ల హైరైజ్లలో అంటే ఆచూకీ లేని ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే దానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేదు, ఉట్టి గట్టి పెట్టిండ్రు. కొంతమంది కిరాయికి ఇచ్చుకుంటుండ్రు. అంటే వెల్త్ ట్యాక్స్ కట్టని ఫ్లాట్స్, కట్టలేని ఫ్లాట్స్. అంటే అంత దౌర్భాగ్యమైన స్థితికి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేరుకుంది. కానీ మీరు బయట చూస్తే ఏ సౌండ్ లేనట్టు, అంతా బాగున్నట్టు. ఇప్పుడు మనం ఏఐ దెబ్బకు టోటల్ రియల్ ఎస్టేట్ మసైపోతుంది. జస్ట్ ఏఐ దెబ్బకు. ఏఐ దెబ్బ అని మనం డిఫైన్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్కి సంబంధించిన దెబ్బ అనాలి, అది మాత్రమే అనుకోవాలి. దానివల్లనే దాదాపు రియల్ ఎస్టేట్ 60-70% కుదేలైపోయింది. 60-70% రియల్ ఎస్టేట్ మటాష్ అయిపోయింది. అంటే ప్రస్తుతం ఉన్న ఫ్లాట్స్ నేను చెప్తున్నా కదా, 100 year to 150 years ఇన్వెంటరీ హైదరాబాద్లో ఉంది. 100 ఏళ్ల వరకు ఒక్క ఫ్లాట్ కట్టకపోయినా వీళ్ళు ఉన్న ఫ్లాట్లు అమ్ముకోవడానికి 100 ఏళ్ళ అమ్మవచ్చు. అంత ఫ్లాట్స్ ఉన్నాయి, అన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. యూ కెన్ ఇమాజిన్ పర్ ఇయర్ 2-3% సేల్స్ అవుతున్నాయి టోటల్ హైరైజ్లో. అంటే టోటల్ దాని ప్రాజెక్ట్లో 2-3% సేల్స్ అవుతున్నాయి. టోటల్ హైరైజ్ ఎప్పుడు అమ్మాలి? పోనీ రాబోయే సిచ్యువేషన్ చాలా బాగా ఉంది అంటే ఏఐ దెబ్బ పడుతూనే ఉంది. సాఫ్ట్వేర్లో రిసెషన్ వస్తుంది. వరల్డ్ వైడ్ వార్స్ అవుతున్నాయి. ఇరాన్ వార్, ఈ ఇరాన్ వార్ ఇప్పుడే రావాలనా? అంటే పాతాళానికి పోతున్న హైదరాబాద్ పై పంజా పడుతున్నా, అసలు మీరు బయట క్లైమేట్ చూడండి, ఇంకా రోడ్ల విస్తరణ, ఇంకా ట్రాఫిక్ జామ్లు, ఇంకా అంటే ఇదంతా టోటల్ అంటే కంజెస్టెడ్ అట్మాస్ఫియర్లో విపరీతమైన అర్బనైజేషన్ వల్ల వచ్చిన తప్పులను వీళ్ళు డెవలప్మెంట్గా చూపిస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు ఈ హైరైజెస్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. మరి కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి లేదా రెరాకి లేదా మున్సిపల్ బాడీస్కి తెలియదా? ఒక హైరైజ్లో ఒక్క టవర్లో 220 ఫ్లాట్స్ ఉంటే 440 కార్ పార్కింగ్ ఉంటుందని తెలియదా? ఒక ఫ్లాట్ 2-3 కోట్లు పోయినాక ఒకటి దగ్గర 2 కార్స్ ఉంటాయి. ఒక హైరైజ్లో సింగిల్ బిల్డింగ్లో 220 ఫ్లాట్స్ ఉంటున్నాయి అంటే 440 కార్స్ ఉంటాయి. అలాంటివి 3 ఉంటే దాదాపు 800 కార్ల పార్కింగ్ కావాలి. దాంట్లో సగం బయట వెళ్ళినా 400 కార్లు ఎట్ ఎ టైం పొద్దున బయటకు వెళ్తాయి, సాయంత్రం లోపలికి వస్తాయి. 400 కార్స్ ఫ్రమ్ సింగిల్ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. అది కాకుండా విజిటర్స్ అవన్నీ వేరే, కమర్షియల్ వెహికల్స్ అవన్నీ లెక్క లేవు, 2 వీలర్స్ ఇవన్నీ లెక్కనే లేవు. అలాంటి భయానకమైన స్థితిలో వస్తాయని వీళ్ళకి అప్రూవల్ ఇచ్చేటప్పుడు తెలియదా? ఇప్పుడు కావాలని స్టోరీస్ వేయిస్తున్నారు హై రైజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని. అప్రూవల్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ తెలియదా? ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో 10,500 ఫ్యామిలీస్ ఉంటాయంటే 10,500 × 2 అంటే 20,000 కార్లు పార్కింగ్ అవుతుంటాయి. అట్ ఎనీ టైం ఒక 500 బయట పోతుంటాయి, 500 లోపల వస్తుంటాయి. ఫుల్ డేలో పీక్ టైంలో పక్కా హై రైజెస్ ప్రెషర్ కూడా ఉంటుంది.
అంటే ఇలాంటి అంటే మేజర్ మిస్టేక్స్, మేజర్ కాదు, వాళ్ళకి తెలిసి అప్రూవల్ ఇచ్చి, ఇప్పుడు చూడండి ఈ ఫ్లాట్స్లో ఇరుక్కోపోయిన వాళ్ళు అంటే వేల లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ప్లాట్కి పోదామంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే రీసేల్ వాల్యూ లేదు ఫ్లాట్కి. కొత్త ఫ్లాట్లే అమ్ముడు పోతలేవు హైదరాబాద్. 3% సేల్స్ పర్ ఇయర్ అంటే యూ కెన్ ఇమాజిన్ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు బిల్డర్స్. అబ్సల్యూట్ క్రైసిస్ ఉంది. నేను చెప్తున్నా కదా, టాప్ 10 బిల్డర్స్లో 3 to 4 బిల్డర్స్ 2026లో మటాష్ అయిపోతాయి. 2026 డిసెంబర్ వరకు వాళ్ళ పని అయిపోతుంది. అంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది మన ఛానల్ స్పష్టంగా చెప్తూనే వస్తుంది. ఈ స్థాయి కన్నా ఇంకా ఘోరమైన స్థాయిలో వస్తాయి. దయచేసి హైరైజెస్ గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇన్వెస్ట్ చేయకండి. కోట్లాది రూపాయలు నీళ్ల పాలవుతాయి. ప్లాట్లు కొనండి, ప్లాట్లు కొని మీ సొంత ఇల్లు కట్టించుకోండి అంటే ఎక్కడ సెంటర్లు దొరుకుతున్నాయి ఆ రేట్లా అంట. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే 22 lakh ప్లాట్స్ ఖాళీగా పడున్నాయి, తీసుకున్నట్టు లేడు. ఎందుకంటే ఆల్రెడీ దీస్ పీపుల్ ఆర్ ట్రాప్డ్ ఇన్ హైరైజెస్లో. హైరైజెస్పై కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దాని రీసేల్ వాల్యూ లేదు, ప్లాట్ల కోసం సేవింగ్స్ లేవు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వచ్చేసింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో పనిచేసేవాళ్ళు, గల్ఫ్ దేశాల్లో పనిచేసేవాళ్ళు, ఎన్ఆర్ఐలు ఇప్పుడు సేవింగ్ మోడ్లో పోతున్నారు. బికాస్ దే కెన్ లూజ్ దర్ జాబ్ ఎనీ టైం. అప్పటి పరిస్థితులు ఇప్పుడు నెక్స్ట్ 3-4 years ఉండవు. ఎందుకంటే గల్ఫ్ మొత్తం క్రైసిస్లో పడుతుంది ఇరాన్ వార్ వల్ల. అంటే లెసన్ ఆల్రెడీ వాళ్ళు నేర్చేసుకున్నారు. ఇలా ఒక్కచోటే కాన్సన్ట్రేట్ అయి బిల్డింగ్లు కట్టి ఒక మహానగరం ఏర్పడితే అక్కడ దాడులు జరుగుతాయి. అక్కడ స్ప్రెడ్ కాలేదండి. ఇప్పుడు అబుదాబి కానివ్వండి, లేదా దుబాయ్, యూఏఈ, బహ్రెయిన్, ఖతారు, ఇవన్నీ సిటీస్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు దాడి జరిగితే టోటల్ ఎకానమీ షాటర్ అయిపోతుంది. అంటే ఇంత దరిద్రమైన బీభత్సమైన సిచ్యువేషన్ ఇప్పుడు మాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్లో చలనం లేదు. అమెరికన్ హౌసింగ్ మార్కెట్ క్రైసిస్ రెడ్ లైన్ దాటిపోయింది. క్రైసిస్ రెడ్ లైన్ దాటిపోయి అట్లీస్ట్ అంటే ఇప్పటి దీంట్లో 60% ఫోర్క్లోజర్స్ ఉన్నాయి. 60% దాటిపోతుంది యుఎస్లో. అంటే ఒక 40 మంది తటస్థంగా ఉన్నారు. ఇంకా 60% మంది హౌసెస్ బ్యాంక్స్ తీసేసుకుంటున్నాయి. బికాజ్ అన్ఎంప్లాయ్మెంట్, రీపేమెంట్ షెడ్యూల్స్ అన్నీ తారుమారైపోయినాయి. అమెరికన్ మార్కెట్ రియలైజ్ అవుతుంది హౌసింగ్ క్రైసిస్ వస్తుంది అని. ఇండియన్లో ఈవెన్ ఢిల్లీ, ముంబై మార్కెట్స్ దాని ఎఫెక్ట్ గుర్తిస్తున్నాయి. కానీ ఈ ముదనష్టపు హైదరాబాద్ మార్కెట్ మాత్రం అసలు ఏం కానట్టుంది. ఎందుకంటే యాక్చువల్లీ సేల్స్ లేవు. సేల్స్ లేనప్పుడు వాళ్ళు ఇంకా నిండా మునిగినోడికి చలేమన్నట్టు ఆల్రెడీ 2-3% సేల్స్ ఉన్న మార్కెట్లో ఇంకా వీళ్ళు చెప్పగలిగింది చేయగలిగింది ఏం లేదు. ఈ ఫాల్స్ క్లెయిమ్స్తోని నెక్స్ట్ లాస్ ఏంజల్స్, నెక్స్ట్ న్యూయార్క్ అని చెప్పి వేలాది మందిని ఆ డ్రోన్ విజువల్స్ చూపించి వేలాది ఫ్లాట్స్ని అంటగొడితే కోట్లాది రూపాయలు ఇప్పుడు ఇరుక్కపోయి ఎంత క్రైసిస్ ఉంటుంది. ఇప్పుడు జాబు పోయింది అంటే కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్ ఎట్లా కడతారు మీరు? ఈ లోన్ మార్కెట్ విడిచిపెట్టండి, ఇప్పుడు బిల్డర్స్ మార్కెటే క్రైసిస్లో ఉంది. హైదరాబాదులో బిల్డర్స్ మార్కెట్ విపరీతమైన క్రైసిస్లో ఉంది. ఇలాంటి సమయంలో మీరు హెచ్ఎండిఏ పరిధి పెంచటం వల్ల 22 లక్షల ఫ్లాట్లు కాకుండా ఇప్పుడు 60 లక్షల ఫ్లాట్లు ఇప్పుడు మార్కెట్లో పడినాయి. 60 lakh ఫ్లాట్స్. 60 అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి హెచ్ఎండి అని క్లెయిమ్ చేస్తున్నారు కదా మీరంతా, మున్సిపాలిటీలన్నీ యథేచ్ఛగా కలుపుతున్నారు కదా, దానివల్ల 60 లక్షల ఫ్లాట్లు ఆ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఆల్రెడీ 22 లక్షలు మూలుగుతున్నాయి సిటీ చుట్టుముట్టు. ఇప్పుడు పరిధి పెంచడం వల్ల ఇంకో 40 లక్షలు యాడ్ అవుతున్నాయి. రేపు ఇంకో 3-4 years అయినాక గ్యారంటీ 1 crore ప్లాట్స్ అంటే అప్రూవ్ అయ్యి ఖాళీగా పడుంటాయి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అంతా కమర్షియల్ ప్లాట్స్గా మారిపోయి అక్కడ అగ్రికల్చరు కాకుండా రాబడి రాకుండా ఇక్కడ ప్లాట్స్ అమ్ముడు పోకుండా
దాదాపు కోటి పైచిలుకు నెక్స్ట్ 4 years కోటి పైచిలుకు ప్లాట్స్ ఖాళీగా పడుతుంది. కానీ అందుబాటులో ఉన్నాయా? లేవు. ఎవడు గజం కొనలేడు అని ప్రభుత్వాలే అంటున్నాయి. ఇప్పుడు చూడ అన్నీ కబ్జా అవుతున్నాయి ల్యాండ్స్, ఎవడు కొంటలేడు. మేం పేదోళ్ళమని కబ్జా చేసుకుంటారు, కానీ ఎవడు ప్లాట్స్ కొట్టలేడు, అంటే కొనలేడు కూడా. ఇప్పుడు ప్రభుత్వమే మీరు గజం కొనలేరు, ఇంత పెరిగిపోయిన ధర, ఎవడు ఇల్లు కట్టుకొని ఉండలేడు హెచ్ఎండిఏలో, ఇక 3 years అయినాక ఎవడు ఇల్లే కొనలేడు అని ప్రభుత్వ వర్గాలే చెప్తుంటే, ఇక ప్రైవేట్ వ్యక్తులు ఎలా కొంటారు? ఏ భరోసాతో కొంటారు? ఇప్పుడు 22 lakh హైదరాబాద్ చుట్టుముట్టు, అంటే దగ్గర ఓఆర్ఆర్ చుట్టుముట్టు పరిధిలో 22 లక్షల ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు అది చాలాక RRR హెచ్ఎండిఏ అన్నారు. హెచ్ఎండిఏలో కూడా కంప్లీట్ డెవలప్మెంట్ కాలే, కానీ 60 lakh ప్లాట్స్ అమ్ముడు పోకుండా ఖాళీగా వచ్చి దీంట్లో యాడ్ అయినాయి. అంటే ఇది బబుల్ బర్స్ట్ కావడానికి కరెక్ట్ టైం. నేను మీకు 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 3 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా, హెచ్చరిస్తూనే ఉన్నా. ఏమండి ఇప్పుడు ప్రాబ్లం ఎంత క్రైసిస్ వస్తుందంటే, ఒక 200 yard ఈ RRR వల్ల 200 yard ప్లాట్ ఈజ్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ ఫర్ ఓనర్షిప్ విత్ 1/4 ఎకరం భూమి. ఒక 1/4 ఎకరం భూమితో 200 గజాల ప్లాట్ పోటీ పడే, అంటే పక్కకే ఒక 2-3 kilometers అగ్రికల్చర్ ల్యాండ్ 1/4 ఎకరం ఏం రేట్ ఉందో, ఇప్పుడు 200 yards ప్లాట్ అదే రేటు చెప్తున్నారు. అంటే ఎవడైనా ఏది కొట్టాడు? అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి పోతాడు. ఒక 1000 yards 1/4 ఎకరం ల్యాండ్ 200 yards హెచ్ఎండిఏ లేఅవుట్తో పోటీ పడుతుంది. ఎవడైనా ఏది కొంటాడు? 1/4 ఎకరం భూమి కొంటాడు, అంతేగాని 200 హెచ్ఎండిఏ ప్లాట్ కొంటాడా? కొని ఏం చేయాలి? ఇప్పుడు అది 70 kilometers 60 kilometers 40 kilometers దూరం ఉంది హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి. ఎవడైనా న్యాచురల్గా పెద్ద బిట్ కొట్టాడు కదా, దాన్ని ఒక 2 kilometers పోతే 1/4 ఎకరం భూమి దొరుకుతుంది. కానీ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్ కొనడానికి పోతే 200 గజాలు. అంటే అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ ఫైటింగ్ విత్ ప్లాట్స్. ఆ క్రైసిస్ ఎవరు తెచ్చిందో? ప్రభుత్వమే తెచ్చింది. ఆర్గానిక్ డెవలప్మెంట్ లేకుండా ఇన్ఆర్గానిక్గా పెంచి, దానివల్ల లేఅవుట్లు చేపించి, దానివల్ల ఇన్కమ్ తెచ్చుకునే, అంటే దుర్మార్గపు ఆలోచన వల్ల ఇవాళ అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్రాబ్లంలో ఉన్నాయి, ఇక్కడ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ ప్రాబ్లంలో ఉన్నాయి. డిటిసిపి కథనే వేరే ఉంది. ఫామ్ ల్యాండ్స్ అయితే ఇంకా చెప్పరే వద్దు. ఫామ్ ల్యాండ్స్లో ఉన్న క్రైసిస్ ప్లస్ అంటే మిస్ఇన్ఫర్మేషన్ టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో దేంట్లో లేదు. అంత మిస్ఇన్ఫర్మేషన్ ఫామ్ ల్యాండ్స్ గురించి ఉంది. ఒకచోట 100 yardsకు పట్టాదారు పాస్బుక్ ఉన్నాయి, ఇప్పుడేమో నియర్లీ 1200 yardsకి మీరు ఫామ్ ల్యాండ్స్ అంటున్నారు. అంటే పాలసీ క్రైసిస్, పాలసీ పారాలిసిస్ ఏర్పడ్డది. అంటే మీరు చూడండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రతి 2-3 monthsకి కొత్త ఇన్ఫర్మేషన్తో తింటూనే ఉన్నది. అయినా మీరు చూడండి, ఇంకా హైరేజ్లు, ఇంకా యాడ్స్, ఇంకా సెంటర్లో ఇంకా కంపెనీలు వస్తున్నాయి, అన్నీ అబద్ధాలు. మీరు ఇప్పుడు చూడండి, ఫాక్స్కాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయింది, ఇంకో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గుజరాత్కి వెళ్ళిపోయింది, ఇంకో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మహారాష్ట్రకి వస్తుంది, ఇంకో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తే కర్ణాటక వస్తుంది, లేకపోతే తమిళనాడుకి వెళ్ళిపోతుంది. మనకేం మిగిలింది? ఇయర్ బడ్ ఫ్యాక్టరీ. అంటే ఎంత అబద్ధం, ఎంత ఈజీగా చెప్పారు చూడండి. కొన్ని ఏళ్ళు చెప్పారు దరిద్రులు. కొంగర్కలాను ఇప్పుడు అంటే ఫ్యూచర్ సిటీ రావటం వల్ల మళ్ళీ కొంగర్కలాన్ డెవలప్ కావాలట. అంటే దాంట్లో 10-12 years అయిపోయింది. 10-12 yearsగా ఇదే ఒక అంటే నెక్స్ట్ హైటెక్ సిటీ, నెక్స్ట్ ఏరోస్పేస్ హబ్ అని చెప్పి 12 ఏళ్ళాక ఇప్పుడు కొంగర్కలాన్ డెవలప్ కాకపోతే దాన్ని ఫ్యూచర్ సిటీతో ముడిపట్టి ఇప్పుడు డెవలప్ చేశారు. అది కూడా కాదు, ఎందుకంటే అక్కడ రేడియల్ రోడ్స్ వస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ రేడియల్ రోడ్స్తో పోటీ పడుతుంది. ఆ రేడియల్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓఆర్ఆర్ నుంచి 20-30 kilometers దూరం ఉన్నాయి. అంటే ఈ పాలసీ కాకుండా
టోటల్ స్ట్రక్చరల్ పారాలిసిస్ వస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చుట్టుముట్టు. హెచ్ఎండి నేను చెప్పిన హెచ్ఎండిఏ పరిధి పెంచకండి, ఆర్గానిక్ గ్రోత్కి మీరు పాటుపడండి, రోడ్ లైట్స్ ఇడిచిపెట్టండి, అవే డెవలప్ అవుతాయి. అంటే లేదు దాన్ని హెచ్ఎంఆర్ పరిధి తెస్తున్నామని చెప్పి ఆ ముదనష్టపు మున్సిపాలిటీలో కూడా జిహెచ్ఎంసీలో కలిపేసి మొత్తం సర్వనాశనం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు లేవు, రేడియల్ రోడ్కే డబ్బులు లేవు, ఆర్ఆర్ఆర్ ఇప్పుడు లేట్ కాబోతుంది అని క్లియర్ కట్గా పేపర్లలో అన్ని చోట్ల వస్తుంది. ఆర్ఆర్ఆర్ ఎందుకు అంటే గతిశక్తిలో వేసేసాడు, దాన్ని తీసుకుపోయి గతిశక్తి స్కీమ్ కింద వేసేసారు. ఇప్పుడు ఆ నార్త్ హైదరాబాద్ ఆర్ఆర్ఆరే శాంక్షన్ అవుతలేదు, ఇంకా సౌత్ ఈస్ట్ హైదరాబాద్ ఎప్పుడు శాంక్షన్ కావాలి? నేను చెప్పిన జస్ట్ వర్క్ స్టార్ట్ కావడానికి 3 years కావాలి ఆర్ఆర్ఆర్ అని చెప్పిన. వీళ్ళు ఏం చెప్తుండ్రు, ఆల్రెడీ దాని మీద వెహికల్స్ తిరిగినట్టు బిల్డప్ ఇస్తారు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ అయ్యి అక్కడ రైల్ రింగ్ రోడ్ అయ్యి అక్కడ డెవలప్మెంట్ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మేటప్పుడు కూడా అక్కడ రైలు పట్టాలు వచ్చేసినాయి, పట్టా పక్కనే మీ ప్లాట్ ఉంటే దాన్ని రేట్ ఇంత అని చెప్తున్నారు. అంటే ఎంత దుర్మార్గమైన మార్కెటింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు అంటే టోటల్ ప్యారలైజ్ అయిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇక లేవదు. నేను చెప్పిన 10 years సబ్డ్యూడ్గా ఉంటుంది. అంటే అసలు చలనం లేని రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్. చైనా తర్వాత గోస్ట్ సిటీ ఏదైనా ఉందంటే హైదరాబాద్ ఒకటే. చైనా తర్వాత పెద్ద గోస్ట్ సిటీ అంటే హైదరాబాద్ అని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈ క్రైసిస్ వస్తుంది అని మన ఛానల్ 3 ఏళ్లుగా బతుకుంటుంది. అనుకోని దెబ్బలు కూడా పడుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ క్రైసిస్, ఇప్పుడు యుక్రెయిన్ క్రైసిస్ మన రియల్ ఎస్టేట్ దెబ్బతీయలేదు, కానీ ఇరాన్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ డెఫినెట్లీ. మీరు ఈ హై రైజ్ ఫ్లాట్స్ గురించి మాట్లాడొద్దండి. ఇప్పుడు గల్ఫ్ క్రైసిస్ వల్ల ఈ ప్లాటింగ్ మార్కెట్ మొత్తం కుదలైపోతుంది. ఇప్పుడు హెచ్ఎండి డిటిసిపి ప్లాట్లు ఏమి ఇన్స్టాల్మెంట్లో లేదా ఫైనాన్స్ లేదా దేంతోనో తీసుకుంటున్నారు కదా, ఈ టోటల్ లేఅవుట్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అటు హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కొలాప్స్ అవుతున్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దే కెనాట్ గెట్ అవుట్, ఎందుకంటే అవి హై వాల్యూ బైస్ అవి. ఇది లో వాల్యూ ప్లాట్స్ ఇప్పుడు క్రైసిస్ వల్ల లో వాల్యూ ప్లాట్స్ పోవు, హెచ్ఎండి డిసిపి ఏవో. ఎందుకంటే గల్ఫ్లో క్రైసిస్, గల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ముఖ్యం మన హైదరాబాద్ మార్కెట్కి. అక్కడ సంపాదించిన డబ్బు ఇక్కడ ప్లాట్స్లో పెడుతున్నారు, వాళ్ళు ఫ్లాట్స్ కొంటలేరు. ఇప్పుడు గల్ఫ్లో వచ్చిన ఈ ఫారెన్ మనీ అంతా ఇక్కడ ప్లాట్స్లో పోతున్నాయి, ల్యాండ్లో పోతుంది. ఇప్పుడు అక్కడ క్రైసిస్ రాగానే గల్ఫ్లో అంతా సేవింగ్ మోడ్లో వెళ్ళిపోతారు. అంటే రేపు ఏమవుతుందో తెలియదు, మార్కెట్స్ ఎట్లుంటాయో, జాబ్స్ ఎట్లుంటాయో తెలియదు అని ఇప్పుడు టోటల్ అక్కడ మిడిల్ ఈస్ట్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. అంటే అక్కడ ఇరుక్కపోయారు. ఎవడైనా మిడిల్ ఈస్ట్ దుబాయ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అట్లీస్ట్ 40% క్రాష్ కాబోతుంది. అంటే 1 crore ప్రాపర్టీ 60 lakhs దొరుకుతుంది దుబాయ్లో ఇప్పుడు, బికాస్ ఆఫ్ డేంజర్ జోన్. ఇప్పుడు దుబాయ్ అనేది ఒక డేంజర్ జోన్లో వచ్చేసి 40% క్రాష్కి రెడీ ఉంది దుబాయ్ మార్కెట్. అంటే ఇప్పుడు అక్కడ రీసెంట్లీ కొన్నోడు కూడా ఇప్పుడు అమ్మడానికి రెడీగా ఉన్నాడు, కానీ అమ్ముడుపో. ఎందుకంటే ఈ ప్యానిక్ ఉండడం వల్ల దుబాయ్, యుఏఈ, ఖతార్, కువైత్ లాంటి మార్కెట్స్ మొత్తం అంటే డౌట్లో వచ్చేసి ఈ క్రైసిస్ ఎప్పుడు పోతుంది అంటే తెలియదు. క్రైసిస్ పోయినా మార్కెట్ రికవర్ కావడానికి అట్లీస్ట్ 5 years పడుతుంది. అక్కడ 5 years స్టక్అప్ అయిపోయింది. ఇక్కడ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ స్టక్అప్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐ మనీ రాక ప్లాట్ మార్కెట్ క్రైసిస్లో పడ్డది. అందుకోసం చెప్తున్నా, దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు కీప్ ఎ విజిల్ ఆన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. బ్యూటిఫుల్ టైం. మనం 3 yearsగా ఏ మాట కళాఖండిగా చెప్తున్నామో ఇది పచ్చి నిజంగా మారుతుంది. అదే కాకుండా పొలిటికల్ క్రైసిస్ ఏర్పడింది తెలంగాణలో. అంటే ప్రస్తుత గవర్నమెంట్పై ప్రజలకు ఏమాత్రం భరోసా లేదు, అది కొనసాగుతుంది. మరి వాళ్ళ పాలసీస్ కొనసాగుతాయంటే అది అన్ఇమాజినబుల్ రిస్క్. ఆ వ్యక్తే ఉండడు. ఏ వ్యక్తి ఎంటపడి ఫ్యూచర్ సిటీ ప్లస్ ఈ మూసీ రివర్ ప్రక్షాళన చేస్తుండో పొలిటికల్గా వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో గెలుస్తారని అంటే చాలా మందికి 10% ఫెయిత్ కూడా లేదు.
10% ఫెయిత్ లేనప్పుడు ఆయన చేసే 90% వర్క్స్పై ఎవరికి ఫెయిత్ ఉంటుంది? ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా టెండర్ వేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కొనసాగే అవకాశం లేదని చాలా మంది భావిస్తున్నారు. అంటే పొలిటికల్గా డేంజరస్ సిచ్యువేషన్, ఎకనామిక్గా అంటే ఇప్పుడు మన దగ్గర చిప్స్ ఫ్యాక్టరీస్ అంటే ప్రాసెసర్ ఫ్యాక్టరీస్ మాత్రం రావు. ఇండస్ట్రియల్ పరంగా తెలంగాణ అధోగతి పాలవుతుంది బికాస్ ఆఫ్ పొలిటికల్ థింగ్స్. ఎకనామిక్గా దెబ్బతింది, సాఫ్ట్వేర్ సెక్టర్, సేవా రంగం, సర్వీస్ సెక్టర్ దెబ్బతినిపోయింది. అగ్రికల్చర్ ప్రాపర్టీస్ మొత్తం ఇప్పుడు కిందికి దిగి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ దిగుబడి లేదు, సన్నబియ్యాలు తప్ప ఏమేసే సిచ్యువేషన్ లేదు. ప్లస్ ఇప్పుడు ఏమన్నా ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ వచ్చి క్రాప్స్ దెబ్బతింటే కాంపన్సేషన్ ఇవ్వడానికి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆ ల్యాండ్ వాల్యూస్ మొత్తం క్రాష్ అవుతున్నాయి. ఇప్పుడు రైతు భరోసాన ఇప్పుడు ల్యాండ్స్ ఉండడానికి అంటే అగ్రి అవుతలేరు వాడు. బికాస్ ఇప్పుడు ల్యాండ్ ఒరిజినల్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైసెస్ మొత్తం క్రాష్ అయిపోయినాయి. ఇప్పుడు క్రాష్ అంటే ఆల్రెడీ మంచిగా ఉన్నప్పుడు అమ్ముకోనంటే బాగుండే, కానీ వాడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో పోయి ఇప్పుడు రైతు భరోసా కూడా క్రైసిస్లో పడ్డందుకు టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం క్రాష్ అయిపోతుంది. మనము మన ఛానల్లో దీన్ని ప్రిడిక్ట్ చేసామా లేదా? అన్ని విధాలుగా 1200 1300 పైచీలకు ఓన్లీ రియల్ ఎస్టేట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏదైనా మిస్ అయిందా అంటే నో, సింగిల్ పాయింట్ కూడా మిస్ కాలేదు. మనం రెరాపై మాట్లాడాము, హెచ్ఎండిఏపై మాట్లాడాము, మున్సిపల్ అప్రూవల్స్, ఫామ్ ప్లాట్స్, డిటిసిపి ఎంత ఇల్లీగల్ ప్లాట్స్, హెచ్ఎండిఏలో వచ్చిన క్రైసిస్, కరప్షన్, రెరా ఒక చిత్తు కాగితం అని క్లియర్గా మనం 3 ఏళ్లుగా గంటాపరంగా ఒక్కసారి కూడా జంకకుండా చెప్పినామా లేదా? అది మన ఛానల్ వాల్యూ. అందరూ ఎంత బుకాయిస్తున్నా ఆ బుకాయింపులకు సరైన సమాధానం చెప్తూ 3 ఏళ్లుగా వేలాది లక్షలాది మంది వ్యూవర్స్ని మనం క్యాప్టివేట్ చేసి ఇన్వెస్ట్ చేయనీయకుండా ఒత్తిడి పెంచి వాళ్ళని రక్షించుకోగలిగాం. వేలాది లక్షలాది మంది దాంట్లో ఇన్వెస్ట్ చేసింటే ఇవాళ లైఫ్లో వాళ్ళు అంటే జీవితాంతం సంపాదించిన డబ్బు బూడిదలు వేసినట్టు అవుతుంది. అట్లీస్ట్ 40% పడిపోతుంది అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏం కావాలి? ఇన్వెస్ట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్లో 300% ఎస్కలేషన్ తెచ్చి అన్రియలిస్టిక్ భూమి తెచ్చి అందరికీ అంటించి ఇవాళ ఎకనామిక్ పొలిటికల్ క్రైసిస్ వస్తే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అది ఇప్పుడు బిల్డర్ వచ్చి ఆదుకుంటుండా? ఇండస్ట్రీ బాడీ వచ్చి 40% స్లాష్ చేస్తున్నాం మీరు అందరు తీసుకోండి, లేదా మేము తీసుకున్న అమౌంట్ రిటర్న్ చేస్తా అని ఏమైనా హామీ ఇస్తారా? ఏం లేదు. రియల్ ఎస్టేట్ ఈస్ గ్రోయింగ్ బై 100% ఎవ్రీ 2 years అని 3 years అని అబద్ధాలు చెప్పి ఇప్పుడు 40% డౌన్ అయితే బిల్డర్స్ తీసుకున్న డబ్బు వాపస్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ఇదంతా ఫాల్స్ అండ్ నేరేటివ్స్తో బిల్డప్ అయిన ఫ్రాత్ గనక ఇప్పుడు కుప్ప కూలుతుంది. దుబాయ్ లాంటి స్ట్రాంగ్ మార్కెట్ అంటే ఆల్ ఓవర్ యూరప్ లేదా అమెరికన్ ప్లస్ ఏషియన్ బిలియనియర్స్ వచ్చి అక్కడ కొనే ప్రాపర్టీ మార్కెట్ 40% క్రాష్ అవుతుంది డ్యూ టు అంటే 1 week 2 week క్రైసిస్లో అంత దెబ్బ కొడుతుంది. అంటే మన మార్కెట్ ఏ స్థాయిలో ఉంది మీరందరూ గమనించాలి. మనం చెప్పే ప్రతి ఒక్క వర్డ్ ఆనిముత్యం డైమండ్తో సమానం. మన బ్యాక్గ్రౌండ్ లేదు, డిజిటల్ లేదు, అవన్నీ లేవు, కానీ నేను చెప్పిన ఒక్క పాయింట్ కూడా రాంగ్ ప్రూవ్ అవుతలేదు. ఇంకా ఎక్కువనే క్రైసిస్ ఇంకా పతాక స్థాయికి జరిగింది. మనకంతా ఇరాన్ వార్ ఇంత తొందరగా వస్తుంది తెలియదు. యుక్రెయిన్ వార్ 2 years అయిపోయింది, ఇంకా నడుస్తుంది. అంటే వరల్డ్లో క్రైసిస్ పర్మనెంట్ అని మనకు తెలుస్తుంది. ఈ క్రైసిస్లో ఈ పాజిటివ్ షూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి దగ్గర డబ్బు ఉంది? వేలాది సాఫ్ట్వేర్ జాబ్స్ పోతుంటే మీ మార్కెట్ కొలాప్స్ కాకుండా గ్రో అవుతుందని ఎలాంటి తిరకాస్ అంటే ఫాల్స్హుడ్తో మీరు ఫాల్స్ నెరేటివ్స్తో ఇంకా మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ 2026లో టాప్ 10లో 3 బిల్డర్స్ ఘోరమైన స్థితికి పోబోతున్నారు అని నేను క్లియర్గా చెప్పిన. ఇప్పుడు వాసవి అనేది నేను చెప్పింది మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళారా ఎట్లయితుందో. దీంట్లో మళ్ళీ స్కామ్స్ యాడ్ అవుతాయి.
హై రైజ్లోనే స్కామ్స్ యాడ్ అవుతాయి. నేను చెప్పిన వేలాది కేసులు హై రైజెస్పై పడతాయి. ఇవన్నీ వన్ బై వన్ ఇప్పుడు మనం ఈ కువైత్లో అక్కడిక్కడ మిసైల్ దాడి జరుగుతుంది చూసినా ఇట్లా వస్తూ ఒక వన్ బై వన్ మిసైల్ ఎట్లా వస్తుంది, అలాంటి క్రైసిస్ ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వచ్చేసింది. కానీ సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటూ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని టీవీ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ఫాల్స్ నేరేటివ్స్ చెప్పుకుంటూ ఇంకా మభ్య పెట్టడానికి చూస్తున్నారంటే వీళ్ళంటి దుర్మార్గులు దృష్టులు ఇంకోళ్ళు లేరు అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే క్రైసిస్ మీద క్రైసిస్ వస్తుంటే హైదరాబాద్కి ఏం కాదట. చైనా మార్కెట్ కొలాప్స్ అయినా, గుర్గావ్ మార్కెట్ కొలాప్స్ అవుతున్నా, ముంబై మార్కెట్ కొలాప్స్ అయినా హైదరాబాద్కి ఏం కాదట. ఇది ఎంత ఫాల్స్ నెరేటివ్, ఎంత దుర్మార్గమైన అంటే వీళ్ళ మైండ్ సెట్ చూడండి. అంటే వాళ్ళు ఇరుక్కోపోయినారు కనుక వేల మందిని ఇరికిచ్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండి బయటి సిచ్యువేషన్స్ వల్ల అట్లీస్ట్ మార్కెట్ 40% తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ డీప్ క్రైసిస్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అందరూ పైసలు రియల్ ఎస్టేట్లో దిక్కు పెట్టకండి. మీకు గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. 2026 ఎండ్ లోపల పెద్ద ప్లేయర్స్ కొంతమంది చేతులు ఎత్తేస్తారు. అదే ట్రిగ్గర్ అవుతుంది. అంటే వీళ్ళంతా దాచిపెట్టి క్రైసిస్ని దాచిపెట్టినరో మొత్తం బహిర్గతమై టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఈ హౌసింగ్ క్రైసిస్ వల్ల కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కరెన్సీ ప్రాబ్లమ్స్ బ్యాంక్స్కి ఎక్కువయ్యి లెండింగ్ కూడా భయంకరంగా మారబోతుంది. ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది బ్యాంక్స్లో. హౌసింగ్ లోన్స్ తగ్గిపోయి హై రిస్క్ పర్సనల్ లోన్స్ వైపు మళ్ళీ బ్యాంక్స్ పోతూనే ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఇవన్నీ గమనించి ఎవడేం చెప్పినా వినకండి. టోటల్ కొలాప్స్ అయిపోతుంది హైదరాబాద్ మార్కెట్ కనుక మీరందరూ అప్రమత్తంగా ఉండాలని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను స్వయానా రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే క్రైసిస్ ఇంకా ఒక 30-40% ఎక్కువ ఉంది. నేను మిమ్మల్ని ప్యానిక్ లెవెల్లో వేయద్దు, ప్యానిక్ కావద్దు అని నేను సావధానంగా చెప్తున్నా. అందరూ ఎంతమంది వేల మంది రక్షింపబడ్డారో ఇంకా వేల మంది ఉచ్చులో పడడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ అంటే మనస్థైర్యం కోల్పోకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు చూడకుండా సేవింగ్స్ వైపు చూసుకోండి. క్రైసిస్ ఇస్ లూమింగ్, క్రైసిస్ మీ డోర్ స్టెప్ దగ్గర ఉంది అని అందరినీ హెచ్చరిస్తూ తగు చర్యలు తీసుకోండి. అలర్ట్గా ఉండండి. ఇన్ఫర్మేషన్ ఫ్లోని ఫిల్టర్ కాకుండా స్వీకరించకండి అని అందరినీ తెలియజేసుకుంటూ అప్రమత్తంగా ఉండటం ఇప్పుడు మన పరమ ధర్మం. అంటే ఫస్ట్ ధర్మం అప్రమత్తంగా ఉండటం, 2 ఇన్వెస్ట్మెంట్ పక్కకు పెట్టి సేవింగ్స్ పై దృష్టి పెట్టడం, ఇది ముఖ్యం అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.